తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధ్య నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హేమ్, నువ్వు తిన్నావా అడిగాడు కాశిరెడ్డి. లేదు కాశీ, జస్ట్ తినాలని కూర్చున్నాను అంతే. అంతలోనే ఆరాధ్యకు ఇలా అయింది. పాపం, తనకి మార్నింగ్ నుండి ఇలాగే ఉందట. ఆఫీస్కు కూడా వెళ్ళలేదు. ఇవాళ ఊరెళ్తానంది. నేనే వద్దన్నాను అన్నాడు. వెళ్ళనివ్వాల్సింది, ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా. నువ్వైనా ఇలా ఉందని తెలియగానే మా మమ్మీకో మీ మమ్మీకో కాల్ చేస్తే బాగుండేది. వాళ్ళుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నాడు. కానీ ఈ టైంలో వాళ్ళని నిద్రలేపి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకున్నాను కాశీ. అందుకే వాళ్ళిద్దరికీ కాల్ చేసి చెప్పలేదు అన్నాడు హేమంత్. సరేలే, ఆరాధ్యకు ఇంకేం కాదు, నువ్వు తిను, నేను నీతో కూర్చుంటాను అంటూ హేమంత్ని లాక్కెళ్ళి ప్లేట్ ముందు కూర్చోబెట్టి తను కూర్చున్నాడు కాశిరెడ్డి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారోనని చెవులు రిక్కించి వినసాగింది ఆరాధ్య. ఏదో మాట్లాడుకుంటున్నారో కానీ ఆమెకు వినిపించడం లేదు. వాళ్ళ దృష్టిని తన వైపుకి తిప్పుకోవాలని సడన్గా లేచి వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది. ఆమె పరిగెత్తేది చూసి వాళ్ళు కూడా అటువైపు వెళ్ళారు. ఒకటే కంగారు, ఒకటే టెన్షన్ హేమంత్కి. తెల్లవారే ఆరాధ్యను వాళ్ళ ఊరు పంపాడు హేమంత్. ఆమె ఉద్దేశమే అది కాబట్టి ఆనందంగా వెళ్ళింది ఆరాధ్య. ఆరాధ్యను చూడగానే ఏదో సాధించినట్లు ఎప్పుడూ లేనంత సంతోషం కలిగింది రమాదేవికి. కానీ మీ అమ్మాయిని హైదరాబాద్ నుండి త్వరగా రప్పించండి రమ్మగారు, నా వంతు సహాయం నేను చేస్తాను అని చెప్పిన పక్కింటి నర్స్ మాత్రం రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇదేమ్మాయండి, ఆ నర్సు ఒక్క మాటైనా నాతో చెప్పకుండా వెళ్ళిపోయిందేం? మరీ దారుణంగా ఉందే. ఇలా వెళ్తుందని తెలిస్తే ఆరాధ్యను రప్పించేదాన్ని కాదు అంది రమాదేవి భర్తతో. ఆరాధ్యను నువ్వు రప్పించావా? ఆరోగ్యం బాగుండలేదని కదా వచ్చింది. నువ్వు రప్పించడం ఏంటి? ఎందుకు రప్పించావు? ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోవడం కాస్త తగ్గించండి. మా ఆడవాళ్ల బాధలు మీకు తెలియవు. నేనేది చేసినా దాని మంచికే చేస్తాను. మీరు జోక్యం చేసుకోవద్దు అంది. ఆయన తల కొట్టుకుంటూ ఇదెప్పుడు నా మాట వింటుందో ఏమో అనుకుంటూ షాపు దగ్గరికి వెళ్ళాడు. ఏంటి రమా అలా ఉన్నావు అంటూ వచ్చింది సీతాలమ్మ. నర్సు వెళ్ళిపోయింది వదినా. ఆరాధ్యను మా ఊరు తీసుకెళ్ళి గుట్టుగా పని ముగించి వేస్తాను. ఇలాంటి పనులకు మా ఊర్లో చాలా తెలివైన మంత్రసాన్లు ఉన్నారు. పెద్ద పెద్ద కాన్పులు కూడా చేస్తుంటారు. లోగడైతే బొడ్డు తాడును కొడవలతోనే కోసేవాళ్ళట. ఇప్పుడు బ్లేడును వాడుతున్నారు. వాళ్ళ చేతులతో పురుడు పోసిన పిల్లలు కూడా చాలా బాగుండడం చూశాను. కాన్పులే అంత అవలీలగా చేస్తుంటే అబార్షన్ దేవుంది. వాళ్ళకది పెద్ద లెక్కలోది కాదు అంది. నువ్వలా అనుకుంటున్నావు, కానీ అక్కడ నువ్వు అనుకున్నట్లు ఉండదు. ఒక్కోసారి వాళ్ళు చేసే వైద్యానికి ప్రాణాలు కూడా పోతుంటాయి. ఆరాధ్యకి ఏమైనా జరగరానిది జరిగితే అక్కడెవరు బాధ్యులు? కష్టపడి పెంచుకున్నావు. అలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి మంత్రసానుల చేతిలో పెడతావా? వద్దు. బయట ఎన్ని స్కానింగ్ సెంటర్లు లేవు, ఎన్ని హాస్పిటళ్ళు లేవు. అక్కడికి వెళ్ళి ఎవరికీ తెలియకుండానే చేపిద్దాం. అందుకేగా ఆరాధ్యకి గర్భం వచ్చిందన్న సంగతి మన వాళ్ళలో ఎవరికీ తెలియకుండా దాచాం. హేమంత్కి మాత్రం ఆరాధ్య బాత్రూంలో జారి పడిపోయింది. ఆ దెబ్బతో అది కూడా పడిపోయింది అని ఆరాధ్య చేత చెప్పించు. లేకుంటే అతను గొడవ చేస్తాడు. మొన్నటి వరకు బంగారం గొడవతోనే సరిపోయింది. మళ్ళీ ఇదో కొత్త గొడవ ఎందుకు అంది. చూడటానికి బక్కగా ఉన్న సీతాలమ్మ ఆలోచన చాలా గొప్పగా అనిపించింది రమాదేవికి. శాంతారాం వద్దంటున్నా వినకుండా సీతాలమ్మ సహాయంతో ఆరాధ్యను హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయించింది రమాదేవి. ఇన్ని రోజులు అదో పీడలా భావించిన ఆరాధ్యకు ఇప్పుడు చాలా తేలిగ్గా రెక్కలు విప్పుకొని ఎగురుతున్నంత హాయిగా ఉంది. వారం రోజుల తర్వాత ఆరాధ్య హైదరాబాద్ వెళ్ళాలని బయలుదేరింది. ట్రైన్లో ప్రయాణం చేస్తోంది. ఆమె వెళ్ళి కూర్చోగానే ఒక తల్లి కూతురు వచ్చి ఆమెకు ఎదురుగా సీట్లో కూర్చున్నారు. కూతురికి ఆరాధ్య వయసు ఉంటుంది. చదువుకున్న అమ్మాయిలాగే ఉంది. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు, కానీ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరైనా చూస్తారేమోనని వెంటనే తుడుచుకుంటున్నారు. వాళ్ళ బాధ మామూలుగా లేదు.
కడుపులోంచి తన్నుకొస్తోంది. వీళ్ళెందుకు ఇలా ఉన్నారు, వీళ్ళకేం జరిగింది అనుకుంటూ వాళ్ళనే చూస్తోంది ఆరాధ్య. చూస్తూ అందరిలా ఊరుకోలేకపోయింది. అడిగి తెలుసుకోవాలనుకుంది. ఏమాత్రం సంకోచించకుండా ఆ అమ్మాయి చెయ్యిపై చెయ్యి పెట్టి కదిలించింది. ఏం జరిగింది అంది ఫ్రెండ్లీగా. ఆరాధ్య అడిగింది ఆ అమ్మాయినే అయినా తల్లి సమాధానం చెప్పింది. నా బిడ్డకు వాళ్ళ అత్త, ఆడపడుచు, మొగుడు కలిసి వద్దంటున్నా వినకుండా అబార్షన్ చేయించారమ్మా. వాళ్ళసలు ఆడవాళ్ళేనా, వాడసలు మొగుడేనా? అల్లుడని అతన్ని ఎంత గౌరవంగా చూసుకున్నాం, అల్లుడి మర్యాదలు ఎంత ఘనంగా చేశాం. అనుకున్న ప్రకారం పైసా తేడా రాకుండా మొత్తం పెళ్లి పందిట్లోనే ఇచ్చేశాం. ఇంత చేసినా నా కూతురికి అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేకుండా చేశాడు. దీనికి ఇంకా పిల్లలు పుడతారా? పుట్టినా వాళ్ళు ఉంచుతారా? వాళ్ళకి మగపిల్లలే కావాలట, ఆడపిల్లలు వద్దట. ఆ అత్త ఆడది కాదా? దాని కూతురు ఆడది కాదా? అదే దాని కూతురికైతే ఇలా అబార్షన్ చేయించేదా? చేయిస్తే ఊరుకునేదా? ఇప్పుడు దీని ఆరోగ్యం ఏమైపోవాలి? అడిగేవాళ్ళు లేరనేగా. అబార్షన్ పేరుతో నా కూతురు ఎంత నరకయాతన అనుభవించిందో నాకు తెలుసు అందామే. ఆమె గొంతులో ఆవేశం కన్నా ఆవేదనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె చెప్పేదంతా నిజమే. అబార్షన్ చేయించుకోవడం ఓ ఫ్యాషన్లా ఎందుకు అనుకుంటున్నారో? మేము చాలాసార్లు చేయించుకున్నాం, మీరు కూడా చేయించుకోండి అంటూ సరయు లాంటి వాళ్ళు చేయించుకోని వాళ్ళను కూడా చేయించుకోమని ఎందుకు సలహా ఇస్తున్నారో తెలియదు. కానీ అది చేయించుకున్నాక మళ్ళీ ఇలాంటి పని జీవితంలో చేయకూడదనిపించింది. తప్పు చేశాక సరిదిద్దుకోలేని తప్పుల్లో ఇదో పెద్ద తప్పు అనిపించింది ఆరాధ్యకు. పోలీసులతో చెబితే దాని కాపురం పోతుందని 10 రోజులు ఉంచుకొని పంపిస్తానని ఇంటికి తీసుకెళ్తున్నానమ్మా. కన్న బిడ్డ బాధ కన్న తల్లికి తెలుస్తుంది, అత్తకేం తెలుస్తుంది? కడుపులో ఉండేది ఆడపిల్లని తెలియగానే గొంతు నులిమేసింది. శత్రువునైనా హత్య చేయాలంటే ఆలోచిస్తారు. అది సొంత మనవరాల్నే కడుపులో చంపేసింది. ఒక్కోసారి అబార్షన్ చేస్తున్న టైంలో తల్లి ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉందట. అయినా ఆ దుర్మార్గురాలికి లెక్కలేదు. ఆడపిల్ల పుట్టకుంటే చాలు. అది అసలు అత్త కాదు, అత్త రూపంలో ఉండే రాక్షసి అందామే. స్టేషన్ రాగానే ఇద్దరూ దిగిపోయారు. వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ మాటలు వింటుంటే అక్కడున్న వాళ్లకు బాధనిపించి ఆ అమ్మాయి అత్తను, ఆడపడుచును తిడుతున్నారు. వెంటనే ఆరాధ్యకు తనకు జరిగిన అబార్షన్ గుర్తొచ్చింది. ఆ రోజు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోకి తనని తీసుకెళ్తున్నప్పుడు హేమంత్, లక్ష్మీ శార్వాణి గుర్తొచ్చారు. తను తల్లి కాబోతున్నానని తెలిసి వాళ్ళిద్దరూ చూపించిన ప్రేమ గుర్తొచ్చింది. ఆ ప్రేమ కోసమైనా తల్లి తనకు చేయిస్తున్న అబార్షన్ను వద్దనుకుని వెనక్కి వెళ్ళిపోవాలనుకుంది. కానీ అప్పటికే డాక్టర్ గారు వచ్చేశారు. తల్లి కూడా తన చెంపల్ని నిమురుతూ, ఏం కాదమ్మా నీకు, ధైర్యంగా ఉండు అంటూ లోపలికి పంపింది. ఎవరికైనా తల్లే కదా తొలి గురువు. కానీ ఈ తల్లిని చూస్తుంటే తన తల్లిలో ఇన్ని రోజులు కనిపించిన తొలి గురువు మసకబారి కనిపిస్తోంది. హైదరాబాద్ రాగానే ట్రైన్ దిగి ఇంటికి వెళ్ళింది ఆరాధ్య. ఆరాధ్య ఊరు వెళ్ళినప్పటికన్నా ఇప్పుడు చాలా తేడాగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. అది చూసి హేమంత్ సంతోషించాడు, ప్రేమగా మాట్లాడాడు. ఎప్పుడూ లేనంత హుషారుగా, ఉత్సాహంగా తిరిగాడు. చాలా రోజుల తర్వాత అతని ప్రేమని మనస్ఫూర్తిగా ఆస్వాదించింది ఆరాధ్య. అబార్షన్ చేయించుకున్న విషయాన్ని దాచేసింది. అయితే అది దాచినా దాగని విషయమని అప్పుడు ఆమెకు తెలియలేదు. 2 రోజుల తర్వాత హేమంత్ ఫ్రెండ్స్ కొందరు జంటలు జంటలుగా ఇంటికి వచ్చి ఆరాధ్యకు కంగ్రాట్స్ చెప్పారు. వాళ్ళెందుకొచ్చారో ముందు అర్థం కాకపోయినా ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయింది ఆరాధ్య. వాళ్ళంతా ఒకేసారి ఆమె చుట్టూ చేరారు. ఆరాధ్య, నువ్వు చాలా లక్కీ. త్వరలోనే తల్లివి కాబోతున్నావు. ఇవాళ రేపు మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొందరికి పిల్లలు పుట్టడం అనేది ఓ యజ్ఞంలా అయిపోయింది. అలాంటప్పుడు నువ్విలా అని తెలియగానే హ్యాపీ అయ్యాం. మా హ్యాపీనెస్ని ఇలా ఇంటికొచ్చి నీతో పంచుకోవాలని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాం. నువ్వు సిటీలో లేవని ఏం చెప్పారు, నువ్వు రాగానే వచ్చాం. ఆరోగ్యం జాగ్రత్త. ఆఫీస్లో కానీ షాపింగ్ కాంప్లెక్స్లలో కానీ లిఫ్ట్నే ఎక్కువగా యూజ్ చెయ్యి. మంచి ఆహారం తీసుకో అన్నారు. వాళ్ళల్లో ఎక్కువ మంది హౌస్ వైఫ్లే ఉన్నారు. హౌస్ వైఫ్ల కన్నా జాబ్ హోల్డర్సే ఎక్కువ జాగ్రత్తలు చెప్పారు. వాళ్ళు వెళ్ళాక ఓ మై గాడ్ అంటూ తల పట్టుకొని కూర్చుంది ఆరాధ్య. అది చూసి హేమంత్ మళ్ళీ కంగారు పడ్డాడు. మీ ఊరి నుండి వచ్చాక బాగానే ఉన్నావుగా, మళ్ళీ మొదలైందా కళ్ళు తిరగడం అన్నాడు. మీకు మా మమ్మీ కాల్ చేసి చెప్పలేదా?
హేమంత్ ఏం జరిగిందో అని అన్నది. చెప్పలేదే, ఏం జరిగింది అన్నాడు హేమంత్. నేను కాలు జారి బాత్రూంలో పడిపోయినప్పుడు డేట్ వచ్చింది, చెబుదామనుకుంటూనే మర్చిపోయాను. మమ్మీ చెప్పింది అనుకున్నాను అంది. డేట్ వచ్చిందా అంటే ప్రెగ్నెన్సీ. షాకింగ్గా చూశాడు. పోయింది అంది సింపుల్గా. అతను తేరుకొని పోయిందా అన్నాడు. ఆమె అవునన్నట్లు తల ఊపింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే జరిగింది. మీ పేరెంట్స్ అన్నంత పని చేశారు. నేను వాళ్ళని నమ్మి నిన్ను పంపటం వల్లనేగా ఇలా జరిగింది అన్నాడు. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పంపకుండా ఉండాల్సింది. పంపటం వల్లనేగా నేను బాత్రూంలో కాలు జారి పడ్డాను. ఇక్కడే ఉంటే పడేదాన్నా అంది. నువ్వు పడడం అబద్ధం. అతను గిర్రున వెనక్కి తిరిగి పక్కకి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకు ఆమె నివ్వరపోలేదు. మామూలుగానే అతని దగ్గరికి వెళ్ళి నడుం మీద చేతులు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూసింది. అబద్ధం అనగానే సరిపోయిందా? పడినప్పుడు దెబ్బలేమైనా తగిలాయా అని అడగొద్దా? ఏం ప్రేమండి మీది అంది. అతని ముఖం పూర్తిగా కళ తప్పింది. ఒంట్లో ఉన్న శక్తి అంతా హరించుకుపోయినట్లయింది. మొన్న అతని తల్లి ఫోన్లో మాట్లాడుతూ జీవితం అంటే ముళ్ళకు అంటుకుని ఉండే మకరందాన్ని నాలుకతో చప్పరించడానికి ప్రయత్నించటమేరా అంది. అలా అని ముళ్ళను చూసి భయపడి చప్పరించటం మానేస్తే జీవితం రుచి తెలియదురా అని కూడా అంది. ముళ్ళంటే ఏమో అనుకున్నాడు, కానీ ఆ ముళ్ళు మరీ ఇంత రాక్షసంగా ఉంటాయనుకోలేదు. ఇక మాట్లాడరు, ఏదో ఆలోచించుకుంటూ మీ లోకంలో మీరుండిపోతారు. నాకు తెలుసు హేమంత్, అసలు నీకు నేనంటేనే లక్ష్యం లేదు, బాధ్యత లేదు. ఇలా చూస్తే బాధపడుతుందేమోనన్న ధ్యాస లేదు అంది. నవ్వబోయాడు. నవ్వు రాలేదు. నవ్వటం ఇంత కష్టమని ఇప్పుడే తెలిసింది. అతను నెమ్మదిగా దెబ్బ తగిలినప్పుడు ఫోన్ చేసి చెప్పి ఉంటే వెంటనే ట్రైన్ ఎక్కి నేనే వచ్చేవాడిని ఆరాధ్య. దెబ్బలు ఎక్కడ తగిలాయో చూసేవాడిని, ఓదార్చేవాడిని. ఇప్పుడెందుకు? అంతా అయిపోయింది కదా, బీ హ్యాపీ అన్నాడు. నాకంత హ్యాపీగా ఏం లేదు అంటూ తల వంచుకుంది. ముఖం అదోలా పెట్టుకుంది. అతను ఆమె వైపు చూడకుండా అటువైపు తిరిగాడు. హ్యాపీ ఎందుకుండదు? వాంతులు పోయాయి, ఆఫీస్కి వెళ్ళొచ్చు, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు, అందం తగ్గదు అన్నాడు. సడన్గా తలెత్తి అతని వైపు చూసింది. ఆమె అభిప్రాయం అదే అయినా ఆ మాటల్ని అతని నోటి వెంట వినలేకపోయింది. ప్రాణం చచ్చిపోతున్నట్లు అనిపించింది. ఆమెను అలాగే వదిలేసి అతను చకచకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రోజు వేసినట్లు ఆమె నడుం మీద చెయ్యి వేయలేదు, బాయ్ చెప్పలేదు. ఇద్దరి మధ్యన వచ్చిన గ్యాప్ను స్పష్టంగా చూపించి వెళ్ళాడు. అతను వెళ్ళిన ఓ గంట తర్వాత ఆమె కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్కు వెళ్ళాక ఆరాధ్యకు హేమంత్ గుర్తొస్తున్నాడు. అతను రోజు బాయ్ చెబితే కలిగే ఆనందం ఎంత స్పష్టంగా కనిపించేదో, బాయ్ చెప్పనప్పుడు ఏర్పడిన బాధ కూడా అంతే స్పష్టంగా కనిపించింది. ఇద్దరు మనుషులు కలిసి ఉన్నంత మాత్రాన ఆనందం రాదు. ఒకరిని ఒకరు నిజాయితీగా ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. మనం ఇలా ఉండాలి, మన లైఫ్ను ఇలా తీర్చిదిద్దుకోవాలి అని ఇద్దరూ ఒకే మాట మీద ఉండాలి. ఆ మాటల్ని ఆచరణలో పెట్టుకోవాలి. అభిప్రాయాలను, ఆలోచనలను, అభిరుచుల్ని, బాధ్యతల్ని పంచుకోవాలి. ఏదీ పంచుకోకుండా, ఏదీ పెంచుకోకుండా ఆనందం రమ్మంటే రాదు. మనశ్శాంతి అంతకన్నా రాదు. వైబ్రేషన్లో ఉన్న ఆరాధ్య మొబైల్ స్క్రీన్ మీద శార్వాణి మొబైల్ నెంబర్ పడటం చూసి ఒక్క క్షణం లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆగింది. ఆ తర్వాత వెంటనే లిఫ్ట్ చేసి హలో ఆంటీ అంది. ఆరాధ్య, బాగున్నావా? హేమంత్ ఇప్పుడే మాట్లాడాడు. నేను విన్నది నిజమేనా అడిగింది శార్వాణి ఆతృతగా, బాధగా. నిజమే అంది ఆరాధ్య. ఇలా జరగాల్సింది కాదు ఆరాధ్య. వినగానే బాధపడ్డాను. హేమంత్ కూడా బాధపడ్డాడు అంది. ఆమె గొంతు నిండా బాధ. ఆరాధ్య ఒక్క క్షణం రెండు కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆంటీ, మీకు మీ అబ్బాయికి బాధపడడం తప్ప ఇంకేం రాదా? ఎందుకండి మీరు బాధపడి అవతల వాళ్లను బాధ పెడతారు? సెంటిమెంట్స్ ఉండొచ్చు, మరీ ఇంతనా అంది. ఆ మాటలు వినగానే షాక్ తిన్నది శార్వాణి. అవాక్కైంది. శార్వాణి షాక్లోకి వెళ్ళినట్లు ఆరాధ్యకు అర్థమైంది. ఆంటీ, నేను మళ్ళీ మాట్లాడతాను, మా టీం లీడర్ పిలుస్తున్నారు, బాయ్ అంటూ కావాలనే కాల్ కట్ చేసింది. చెంప మీద కొట్టినట్లయింది శార్వాణికి. కాల్ కట్ చేశాక ఆలోచనలో పడింది ఆరాధ్య. ఎప్పుడైనా ఆరాధ్యకు శార్వాణి కాల్ చేసినా చాలా అభిమానంగా మాట్లాడుతుంది. అత్తగారు అయినందువల్లనో ఏమో అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ తనకు తెలియనివి తెలిసేలా చెబుతుంది. చెప్పేటప్పుడు కూడా ఏమాత్రం విసుక్కోకుండా చాలా ఓపికగా ఒక తల్లి బిడ్డకు చెప్పినట్లు చెబుతుంది.
అలాంటి ఆమెతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసింది, హర్ట్ అయ్యేలా మాట్లాడవలసింది కాదు. ఏమిటో రోజురోజుకి తన మైండ్ నిండా పొల్యూషన్ పెరిగిపోతోంది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకుండా పోతోంది. అదే విషయం లంచ్ బ్రేక్లో సరియుతో చెప్పి ఫీల్ అయింది ఆరాధ్య. నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు చాలా కరెక్ట్గానే మాట్లాడావు. లేకుంటే వాళ్ళు బాధపడి నిన్ను బాధ పెడతారు. నీకంత బాధ అవసరం లేదు. ఇప్పుడేదో హాయిగా ఉన్నావు, అలాగే ఉండు. అత్తగారులకి చనువిచ్చినా గౌరవం ఇచ్చినా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని చేతకాని వాళ్ళని చూసినట్లు చూస్తారు. ప్రతిదీ మనకు నేర్పాలని చూస్తారు. మనం ఏమైనా చిన్నపిల్లలమా నేర్చుకోవటానికి? అయినా వాళ్ళ మాటల్ని వినేంత టైం మనకుందా అంది సరియు. లేదు, కానీ ఆవిడ చాలా మంచి ఆవిడ సరియు అంది ఆరాధ్య. ఆమెకు తొలిసారి ట్రైన్లో కలిసి ఇంటికి తీసుకువెళ్ళిన శార్వాణియే గుర్తొస్తుంటుంది. అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరూ ఒక చోట లేరుగా. ఉంటే తెలిసేది ఆవిడ ఎంత మంచి ఆవిడో. అయినా నాకు తెలిసి మీ అత్తగారికి మీ హస్బెండ్కి సెంటిమెంట్స్ ఎక్కువ ఆరాధ్య. అవి ఉన్న చోట మనశ్శాంతి ఉండదు. వాళ్లతో నువ్వెలా చేస్తావో ఏమో. ఏది చేసినా ఏది చేయకపోయినా నీ లైఫ్ను మాత్రం వాళ్ళ చేతుల్లో పెట్టకు అంది సరియు. అలాగే సరియు అంది ఆరాధ్య. నీకు అబార్షన్ జరిగి ఫ్రీ అయ్యావు కదా, నాకు పార్టీ ఇవ్వాలి. ఇంటికెళ్లే ముందు ఏదైనా మంచి ఫుడ్ కోర్ట్కి వెళ్దాం, సరేనా అంది సరియు. ఓకే, వెళ్దాం అంది ఆరాధ్య. ఆమెలో ఇప్పుడు అత్తగారిని హర్ట్ చేశానన్న ఫీలింగ్ పోయింది. రాత్రి 8 గంటలకు క్లయింట్తో మీటింగ్ ఉండడంతో కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళాడు హేమంత్. అతనితో పాటు ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ లీడర్, ఇంకా హేమంత్తో సేమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న మరో ఇద్దరు ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అలాంటి మీటింగ్స్ నెలకోసారి జరుగుతుంటాయి. ఆ కాన్ఫరెన్స్ రూమ్ పెద్ద విశాలంగా ఏం లేదు. సింగిల్ బెడ్రూమ్ అంతా ఉంది. అందులో పొడవాటి ఖరీదైన బల్ల, దాని చుట్టూ చైర్స్ ఉన్నాయి. బల్ల మధ్యలో స్పీకర్ ఫోన్ ఉంది. హేమంత్ ఆ నలుగురు కలిసి ఆ బల్ల చుట్టూ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. మొబైల్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకున్నారు. జనరల్గా వాళ్ళు ఆడియో కాలింగ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. కానీ ఆ రోజు వాళ్ళు డిస్కషన్ చేసుకున్న వర్క్ను బట్టి క్లయింట్కి ఇంపార్టెంట్ వర్క్ను ప్రజెంట్ చేసే పని ఉండడంతో వీడియో కాల్ని పెట్టుకున్నారు. ఇవాళ వీడియో కాల్కి జాయిన్ కండి అని వాళ్ళు అమెరికాలో ఉండే క్లయింట్కి మెసేజ్ పెట్టుకోగానే ఆయన రెస్పాండ్ అయ్యి వీడియో ఫోన్ కాల్లో జాయిన్ అయ్యాడు. ఆ 5గురికి మానిటర్లోంచి అమెరికాలో ఉండే క్లయింట్ కనిపిస్తున్నాడు. వాళ్ళు కూడా ఆయనకు కనిపిస్తున్నారు. క్లయింట్ మాట్లాడుతున్నాడు. ఆయన లాంగ్వేజ్ చాలా ఫాస్ట్గా ఉంది. వాళ్ళంతా శ్రద్ధగా ఆయన వైపు చూస్తున్నారు. అంతేకాదు, వాళ్ళు ఏమాత్రం డిస్టర్బెన్స్ మూడ్లో లేకుండా ప్లెజెంట్గా ఉండి ఆయన ఏం అడుగుతున్నాడో దానికి సమాధానం చెబుతున్నారు. అక్కడున్న ఆ 5గురిలో ఒక్క హేమంత్ మైండ్ ప్రెజెంట్ కరెక్ట్గా లేదు. సమాధానాలు సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఆయన చెప్పేది అర్థం కాక మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. ఎంతో ఉద్విగ్నంగా సాగిన ఆ మీటింగ్ 1 గంట లోపలే పూర్తయింది. వీడియో కాల్ ఆగిపోయింది. వీడియో కాల్ ఆగిపోయాక హేమంత్ 1 మినిట్ అంటూ తన ఛాంబర్ వైపు నడిచాడు మేనేజర్. మేనేజర్ తనను ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాకపోయినా హేమంత్ అడుగులు అప్రయత్నంగానే ఛాంబర్ వైపు కదిలాయి. మేనేజర్ మన స్టేట్ వాడే. అతను హేమంత్తో చాలా ఫ్రీగా ఉంటాడు. వాళ్ళ మధ్యన ఆఫీస్ రిలేషనే కాక పర్సనల్ రిలేషన్ కూడా ఉంది. ఆరాధ్య జాబ్ విషయంలో కూడా ఒకప్పుడు అతను చాలా హెల్ప్ చేశాడు. దాన్ని ఎప్పుడూ మర్చిపోడు హేమంత్. హేమంత్ వెళ్ళి ఆ మేనేజర్కి ఎదురుగా కూర్చున్నాడు. అతను కూర్చున్న విధానం చూస్తుంటే బాగా మూడౌట్లో ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నాడు. మేనేజర్ దాన్ని గమనించి చాలా కూల్గా, స్మూత్గా, మన క్లయింట్తో ఎందుకలా మూడాఫ్లో సమాధానాలు చెప్పావు మిస్టర్ హేమంత్ అని అడుగుతూ హేమంత్ ముఖంలోకి పరిశీలనగా చూశాడు ఆయన. మేనేజర్ చూపుల్ని తప్పించుకోలేక, సమాధానం చెప్పలేక ఒక్క క్షణం సతమతమయ్యాడు హేమంత్. వాట్ హ్యాపెండ్ మిస్టర్ హేమంత్ అడిగాడు మేనేజర్. హేమంత్ బరువుగా శ్వాస తీసుకుని టేబుల్ మీద ఉన్న పెన్ స్టాండ్ వైపు చూశాడు. టెల్ మీ హేమంత్, వాట్ హ్యాపెండ్ ఈసారి మరింత చొరవగా అడిగాడు. నో సార్, అది చెప్పుకునేంత పెద్ద మ్యాటరేం కాదు. పర్సనల్ ప్రాబ్లం అంతే అన్నాడు. పర్సనల్ ప్రాబ్లమా అడిగాడు ఆలోచనగా మేనేజర్. అవును సార్, నేను బాగా డిస్టర్బ్ అవుతున్నాను. త్వరగానే ఫ్రీ అవుతాను, నో ప్రాబ్లం అన్నాడు హేమంత్. చూడు హేమంత్, నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను మాట చెప్పనా? చెప్పండి సార్.
ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడివి, ఎంతో రిలాక్స్గా ఉండాల్సిన వాడివి, ఇలా ఉండటం బాగాలేదు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది సార్. కానీ ఏదో తెలియని గ్యాప్ నాకు ఆరాధ్యకు మధ్యన ఏర్పడింది. దాన్ని కవర్ చేసుకోలేకపోతున్నాను. చేసుకోవాలి. లైఫ్ అంటే ఏదో ఒక్కదానికోసమే ఆరాటపడటం కాదుగా, చాలా ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్, కెరీర్ ఇవన్నీ నువ్వే మేనేజ్ చేసుకోవాలి. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఉంటాయి. అవి లేనిది ఎవరికి? కానీ వాటి ఎఫెక్ట్ నీ వర్క్ మీద పడకూడదు కదా. హేమంత్ మేనేజర్ ముఖంలోకి సూటిగా ధైర్యంగా చూడలేక టేబుల్ మీద ఉన్న గ్లోబు వైపు చూస్తున్నాడు. హేమంత్, నాకు తెలిసి నువ్వు వెరీ టాలెంటెడ్, దాన్ని మిస్యూజ్ చేసుకోకు అన్నాడు మేనేజర్. ఈసారి మేనేజర్ వైపు చూశాడు హేమంత్. అవును హేమంత్, నువ్వు దేన్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నావో నీ కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉంచు. పక్కకు వెళ్ళకు. నీకు నువ్వు ముఖ్యం, నీ వర్క్ ముఖ్యం, ఆ తర్వాతే అన్నీ అన్నాడు చాలా నెమ్మదిగా మేనేజర్. హేమంత్ అతను ఆఖరిలో చెప్పిన మాటల్ని సిన్సియర్గా విన్నాడు. ఓకే సార్ అన్నాడు హేమంత్. ఆ తర్వాత వాళ్ళ మాటలు కంపెనీ ప్రోడక్ట్ మీద, హేమంత్ చేస్తున్న ప్రాజెక్ట్ మీద సాగాయి. అప్పటికే రాత్రి 11 గంటలైంది. ఇంటికెళ్ళాడు హేమంత్. హేమంత్ని చూడగానే 9 గంటల నుండి కాల్ చేస్తూనే ఉన్నాను, లిఫ్ట్ చేయాలని తెలియదా? నాకేమైనా జరిగి చచ్చినా ఇంతేనా అంది ఆరాధ్య. చచా, అలా ఎందుకు అనుకుంటావు? నేను క్లయింట్ మీటింగ్లో ఉండి నీ కాల్ని చూసుకోలేదా ఆరాధ్య అంటూ అతను కూల్గానే సమాధానం చెప్పాడు. ఆరాధ్య చిరాగ్గా చూసింది. రోజూ మీటింగ్లే, అవి లేనిదెప్పుడు? ఏం మీటింగ్లో ఏమో, పిచ్చిలేస్తోంది అంది. పిచ్చిలేయడమేంటి? నీకు తెలియదా మీటింగ్లు ఉంటాయని? ఆల్రెడీ నువ్వు చూస్తున్నావుగా, చూస్తూ కూడా అడుగుతావేం? ఏం మాట్లాడుతున్నావు ఆరాధ్య అన్నాడు. ఉన్నదే మాట్లాడుతున్నాను అంది. ఉన్నదా? అదేంటి? అమెరికాలో ఉండే క్లయింట్తో మనం కాంటాక్ట్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ టైమింగ్స్ని మనం ఫాలో కావాలి కదా. ఇండియన్ టైమింగ్ ప్రకారం మనకు కొన్ని గంటల తేడా ఉంటుంది. వాళ్లకు పగలైనప్పుడు మనకు రాత్రి టైంలోనే వాళ్ళతో ఏది మాట్లాడుకోవాలన్నా ఫోన్లో మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఆల్రెడీ నీకు తెలుసు. నార్మల్ లేడీలా బిహేవ్ చేస్తావేం? నేను ఇలా చూస్తుంటే నువ్వు అసలు సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయివేనా అనిపిస్తోంది అన్నాడు. సాఫ్ట్వేర్ అమ్మాయికి మనసుండదా? భర్తతో స్పెండ్ చేయాలన్న కోరిక ఉండదా? నేను ఏది షేర్ చేసుకోవాలన్నా ఇదిగో ఈ ఇంట్లో ఉండే ఫర్నిచరే నాకు కనిపిస్తోంది, మీరు కనిపించరు. ఇప్పుడు రాత్రి 11 దాటింది, పడుకోగానే నిద్రొస్తుంది. తెల్లవారి ఆఫీస్కి వెళ్తాం. మనం మాట్లాడుకునేదెప్పుడు? ఒకరినొకరు చూసుకునేదెప్పుడు? ఇవాళ నేను 5 గంటలకి ఆఫీస్ నుండి ఇంటికొచ్చాను. అప్పటి నుండి నేనెంత లోన్లీగా ఉన్నానో తెలుసా అంది. దీనికి నా దగ్గర సమాధానం లేదు. నేనైతే ఈ జాబ్ని వదులుకోలేను. ఆఫీస్లో నా టైమింగ్స్ని మార్చుకోలేను. నా డిన్నర్ అయింది, నువ్వు తింటే పడుకో, లేకుంటే తిని పడుకో అంటూ అతను వెళ్ళి డ్రెస్ మార్చుకొని పడుకున్నాడు. రోజు ఇలాగే బయట తినేసి వస్తారా అంది. లేదు, ఇవాళ మా మేనేజర్ రెస్టారెంట్కి తీసుకెళ్లారు అన్నాడు. ఓకే ఓకే అంటూ ఆమె వెంటనే వైట్ నైటీలోకి మారి లైట్గా స్ప్రే చేసుకొని వచ్చి హేమంత్ పక్కన పడుకుంది. అతను నిద్రపోకపోయినా అటువైపు తిరిగి పడుకున్నాడు. ఆమె వచ్చి పడుకోవడం గమనించినట్లే ఉన్నాడు. హేమంత్, ఇటు తిరిగి పడుకో అంది. నేను తిరగను అన్నాడు. ఎందుకు అంది. అవసరమేముంది? నన్ను అవాయిడ్ చేస్తున్నావా? అంత పెద్ద డైలాగు ఇప్పుడు అవసరమా? అవసరమా అంటే అవసరమే. నా వైపు చూడవెందుకు? నీ వైపు చూస్తే నిన్ను తాకాలనిపిస్తుంది. తప్పేంటి? పెళ్ళయిందిగా. గుర్తు చేస్తున్నావా పెళ్ళయిందని? అది మర్చిపోయే పెళ్ళా? నా చేత సరిగ్గా మిట్ట మధ్యాహ్నం చూసి తాళి కట్టించారు మీ వాళ్ళు. అది చాలా పవర్ఫుల్ ముహూర్తమట. చూసిన వాళ్ళు వాపోయారు అన్నాడు వ్యంగ్యంగా. సరే, అవన్నీ ఇప్పుడెందుకు? ఇటు తిరుగు హేమంత్. నేను తిరగను. ప్లీజ్ ప్లీజ్. నువ్వెంత బ్రతిమాలినా నేను నీ వైపు తిరగను. ఇప్పుడేనా రోజునా? అది తర్వాత డిసైడ్ చేసుకుంటా. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను? చెప్పాలి, నాకు కూడా తెలియాలిగా. అన్నీ తెలిసే జరుగుతున్నాయా? ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నట్లే ఉంది హేమంత్. నేను ఈరోజు నీతో హ్యాపీగా గడపాలని మార్నింగ్ నుండి అనుకున్నాను. ఆఫీస్లో కూడా అదే ఆలోచన చేశాను. నన్ను డిసప్పాయింట్ చేయకు. బాగా ఆలోచించే మాట్లాడుతున్నావా? ఆలోచించే మాట్లాడుతున్నాను. కోపంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా మిగతా టైంలో హేమంత్ నాకు కావాలనిపిస్తుంది. అర్థం చేసుకో హేమంత్ అంది సిన్సియర్గా. నిన్ను అర్థం చేసుకుంటే నెల తిరక్కముందే నీకు వాంతులవుతాయి. అదెంత తలనొప్పినో నేను ఫేస్ చేశాను.
డేస్ మెయింటైన్ చేద్దాం. భయపడుతూ చేసే ప్రయోగాలు, ఈ ప్రయోగాలు నాకు నచ్చవు. ఇది ల్యాబ్ కాదు, కాపురం. నువ్వు పడుకో. ఆరాధ్య ఇంకేం మాట్లాడకుండా పడుకుంది. ఎప్పుడైనా హాఫ్ ఇయర్లీకి ఒకసారి హేమంత్ ప్రాజెక్ట్ క్లయింట్ ఔటింగ్ అరేంజ్ చేస్తుంటాడు. అది లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, టీమ్ ఔటింగ్ కావచ్చు. ఈ టీమ్ ఔటింగ్ అనేది ఎందుకంటే ఎంప్లాయీస్కి మధ్యన ప్రొఫెషనల్ రిలేషన్ కాకుండా పర్సనల్ రిలేషన్ కూడా డెవలప్ కావాలని. దానివల్ల కంపెనీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎంప్లాయీస్ హ్యాపీగా ఫీల్ అవుతారు, రిఫ్రెష్ కూడా అవుతారు. కొంతమంది క్లయింట్స్ ఇవేమీ చూడకుండా లాభాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఇలాంటి టీమ్ ఔటింగ్లు అరేంజ్ చేస్తుంటారు. అందులో భాగంగా ఆ రోజు హేమంత్ వాళ్ళ కంపెనీ క్యాబ్ వెళ్ళి ఎంప్లాయీస్ని అందరినీ వాళ్ళ ఇళ్ల దగ్గర పికప్ చేసుకుంది. సిటీ అవుట్కట్స్లో ఉండే రిసార్ట్స్కి వెళ్ళాలని ముందు రోజే ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళ క్లయింట్ మెసేజ్ పాస్ ఆన్ చేయడంతో అందరూ రెడీగా ఉన్నారు. కంపెనీ క్యాబ్ ఇంకో అర్ధగంటలో హేమంత్ దగ్గరికి వస్తుందనగా టీమ్ ఔటింగ్ ఉంది, వెళ్తున్నాను అంటూ ఆరాధ్యతో చెప్పాడు. అతను వేసుకున్న డ్రెస్ కాక ఇంకో డ్రెస్ని అడిషనల్గా బ్యాక్ ప్యాక్లో పెట్టుకోవడం చూసింది ఆరాధ్య. ఈ డే మొత్తం ఇంటికి రారా అంది. రాను, సిటీ అవుట్స్కట్స్లో ఉండే రిసార్ట్స్కి వెళ్తున్నాం. వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో చెప్పలేను అన్నాడు. మరి నేను అప్పటి వరకు ఒంటరిగా ఉండాలా అంటూ ముఖం అదోలా పెట్టుకుంది. 10 మంది నీ చుట్టూ ఉండడానికి నువ్వేమైనా అంటూ అతను ఏదో అనుభూతుంటే అతన్ని ఆపింది. వద్దు, మీరేమీ అనకండి. ఎమోషనల్లో మీరేదో అంటారో, నేను బాధపడాలి. నేను ఆఫీస్ నుండి నేరుగా ఆంటీ దగ్గరికి వెళ్తాను అంది. మా అమ్మ నిన్ను రమ్మని చెప్పిందా అన్నాడు. చెప్పకపోయినా వెళ్తాను. నేను వెళ్తే వద్దనరు, చాలా హ్యాపీ అవుతారు. మీ నాన్నగారు కూడా నన్ను ఒకప్పుడు చాలా బాగా చూసేవారు. పెళ్ళయ్యాకనే కలవలేదు, ఇప్పుడు వెళ్ళి కలుస్తాను అంది. వాళ్ళ నాన్నగారి మాట ఎత్తగానే హేమంత్లో మార్పు వచ్చింది. ముఖమంతా యాసిడ్ కన్నా భయంకరమైన ద్రవం పడినట్లు మాడిపోయింది. అప్పుడే కంపెనీ క్యాబ్ వచ్చి ఇంటి ముందు ఆగడంతో అతను వెళ్ళిపోయాడు. ఆమెను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమనలేదు, వద్దు అనలేదు. అలా చెప్పేంత టైం కూడా అతనికి లేదు. హేమంత్ ఎక్కగానే ఆఫీస్ క్యాబు సిటీ అవుట్స్కట్స్ వైపు బయలుదేరింది. క్యాబ్లో ఉన్న వాళ్ళంతా చాలా ఎంజాయ్గా ఉన్నారు. కొంతమంది వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకుంటుంటే కొంతమంది క్యాబ్లో ఉన్న ఆడియోలోంచి పాటలు వింటున్నారు. అలా ఓ అర్ధగంట ప్రయాణం చేయగానే రిసార్ట్స్ వచ్చింది. అబ్బాయిలు అమ్మాయిలు బ్యాక్ ప్యాక్స్ తగిలించుకొని క్యాబ్ దిగారు. వాళ్ళకి ప్రొవైడ్ చేసిన రూమ్స్ వైపు మాట్లాడుకుంటూ వెళ్ళారు. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తిని క్రికెట్ ఆడారు. చిన్న చిన్న ఆటలు సరదాగా ఆడారు. బోటింగ్ చేశారు. అంతా సరదా. లంచ్ అయ్యాక రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ ఆటలు ఆడేవాళ్ళు ఆటలు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు. హేమంత్ మాత్రం ఏమీ చేయలేదు, సైలెంట్గా ఉండిపోయాడు. అతనికి అతని తండ్రి గుర్తొస్తున్నాడు. తండ్రి గురించి తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. అవి ఒకటే పెయిన్ పుట్టిస్తున్నాయి. ఈ పాటికి ఆరాధ్య తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉంటుందా? వెళ్తే అక్కడి వాతావరణం ఎలా ఉండి ఉంటుంది? ఆమెను వాళ్ళు ప్రేమగా రిసీవ్ చేసుకుని ఉంటారా? ఇవే ఆలోచనలు హేమంత్లో. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. శార్వాణి వాళ్ళ ఇల్లు ఇంకో 10 అడుగులు ఉందనగా ఆంటీతో మొన్న ఫోన్లో సరిగా మాట్లాడనందుకు సారీ చెప్పాలి. ఇంకెప్పుడు అలా మాట్లాడనని చేతిలో చెయ్యేసి ప్రామిస్ చేయాలి. హేమంత్ తనని దూరంగా ఉంచుతున్నాడు, అది కూడా ఆంటీకి చెప్పుకోవాలి. ఆంటీకి చెబితే హేమంత్కి నచ్చ చెప్పుకుంటుంది. హేమంత్ ఎవరి మాట విన్నా వినకపోయినా వాళ్ళమ్మ మాట తప్పకుండా వింటాడు. అమ్మ మాట వినే అబ్బాయిలు తడిసిన మట్టిలా ఉంటారట. ఆ మట్టిని ముద్ద చేయాలన్నా ఆకృతిగా మార్చుకోవాలన్నా చాలా సులభం, మట్టే కదా అని మనసులో అనుకుంటుంటే గేటు వచ్చింది. ఆ దారి, ఆ గేటు, ఆ పరిసరాలు ఆరాధ్యకు కొత్త కాదు. చిరునవ్వుతో గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే ఆమెకు గతంలో ఉన్నట్లు లేదు. ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు అన్న భావన కలుగుతోంది. ఆ భావన చాలా శక్తినిస్తోంది. ఈ సొసైటీలో తనకు తెలిసిన సరియు కన్నా ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కన్నా తనే చాలా సెక్యూర్డ్ అనిపిస్తోంది. ఆంటీ అని పిలిచింది ఆరాధ్య. ఆ పిలుపు హృదయంలోంచి వచ్చినట్లుగా స్వచ్ఛంగా ఉంది. ఎవరది? ఉపేందర్ గొంతు గట్టిగా వినిపించింది. అది పరిచయమైన వాయిస్ కావడంతో వెంటనే అంకుల్, నేను ఆరాధ్యను అంది. ఆయన ఆరాధ్యకు సరిగ్గా 4 అడుగుల దూరంలో నిలబడ్డాడు. ఆరాధ్య అంటే అన్నాడు.
నేను అంకుల్ గుర్తుపట్టలేదా? నవ్వుతూ ఆయన ముఖంలోకి చూసింది. ఇప్పుడు గుర్తుపట్టారా అన్నట్లు నవ్వింది. అలా నవ్వి ఎంతకాలమైందో ఆరాధ్య. ఇప్పుడు మళ్ళీ అదే నవ్వు ఆమె పెదవులపై స్వచ్ఛంగా మొలిచింది. ఆ క్షణంలో తను ఒకప్పుడు ఆ ఇంట్లోంచి వెళ్ళగొట్టబడిన వ్యక్తి అన్నది గుర్తు రాలేదు. గుర్తుపట్టాను, ఒకప్పుడు నువ్వు మా పేయింగ్ గెస్ట్వి. శార్వాణి నిన్ను అప్పుడే వెళ్ళగొట్టిందిగా, మళ్ళీ ఎందుకొచ్చావు అన్నాడు ఉపేంద్ర. ఇప్పుడు నేను మీ కోడల్ని అంకుల్ అంటూ ఒక అడుగు ముందుకేసి, ఇది మీకు తెలియదా అన్నట్లు చూసింది. ఆగు అక్కడే, అడుగు ముందుకేయకు అన్నాడు ఉపేంద్ర. అదేంటి అంకుల్, ఆంటీ లేదా ఇంట్లో అంది ఆరాధ్య. ఎందుకు, నిన్ను తన కోడలిగా నాకు పరిచయం చేయటానికా? ఆయన వాయిస్లోని వెటకారం ముఖం మీద కొట్టినట్లయింది. ఈసారి కంగు తిన్నది ఆరాధ్య. కాదంకుల్, ఆంటీని ఒకసారి పిలవండి ప్లీజ్ అంది. అవసరం లేదు, అదెందుకు నీ ముందుకు? నేను మాట్లాడటమే ఎక్కువ అన్నాడు ఉపేంద్ర. నన్ను మీరు ఎవరనుకుని ఇలా అంటున్నారో? నేను మీ అబ్బాయి హేమంత్కి భార్యను, మీ కోడల్ని అంది. ఆమె నిలబడే ఉంది, ఆయన కూడా నిలబడే ఉన్నాడు. ప్రూఫ్ చూపించు. ప్రూఫా? అవును ప్రూఫే. ఆధార్ కార్డులాగా ఇలాంటి వాటికి ప్రూఫ్ ఏంటి అంకుల్? నేను మీ కోడల్ని అని చెబుతున్నాను కదా అంది. నీ సంగతి తర్వాత, వాడు నా కొడుకు అని ప్రూఫ్ ఏంటో పట్టుకురా అన్నాడు. మీ కొడుక్కి ప్రూఫ్ ఎందుకు అంకుల్? శార్వాణి ఆంటీ హేమంత్ వాళ్ళ మదర్ అయినప్పుడు మీరు ఫాదర్ కారా? వాడెప్పుడో చనిపోయినట్లు మా బంధువుల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు బతికాడని చెబితే ఎవరూ నమ్మరు. నువ్వు మా కోడలువని వచ్చి మా పరువు తీయకు, వెళ్ళు అంటూ గుమ్మం వైపు చేయి చూపాడు. ఈ క్షణమే వెళ్ళమన్నట్లుంది ఆయన ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్కి ఆమె భయపడలేదు, ధైర్యంగా నిలబడింది. బతికి ఉన్న కొడుకును ఎవరైనా చనిపోయాడని చెప్పుకుంటారా? ఇది వింటే మిమ్మల్ని ఏమంటారో ఒక్కసారి ఊహించుకోండి. మీరు పెద్దవారు, మీ వయసుకి గౌరవం ఇచ్చి నేనేమీ అనలేకపోతున్నాను. ఇప్పుడు సరే, ఇంకెప్పుడు మీ కొడుకుని చనిపోయాడని అనకండి, నేను వినలేను. ఆయన నా భర్త అంది. నీకు సెంటిమెంట్స్ లేవని విన్నాను అన్నాడు ఆమె వైపు ఒక రకంగా చూసి. సెంటిమెంట్స్ లేకుంటే హేమంత్ నా భర్త కాడా? మీరు చెప్పినంత తేలిగ్గా చచ్చిపోయాడని ఎవరు చెప్పుకోరు. ఆయన మనిషండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాంటి ఆయన్ను పట్టుకొని చనిపోయాడంటారా? నేను బతికున్న నా కొడుకును చనిపోయాడని చెప్పుకున్నాను. నేను దుర్మార్గుడినే. కానీ నువ్వు నీ కడుపులో జీవం పోసుకుంటున్న బిడ్డను నిజంగానే చంపేసుకున్నావు. అలాంటి నువ్వు కూడా నన్ను అనేదానివే. వెళ్ళో, అన్నది చాలు ఉన్నది చాలు అన్నాడు. అప్రయత్నంగానే ఆమె బయటకి నడిచింది. మనసంతా ఛిద్రమైనట్లు ఒకటే నొప్పిగా ఉంది. ఉపేంద్రను హేమంత్ తండ్రి స్థానంలో ఊహించుకోలేకపోతోంది. తను కూడా ఏదో తప్పు చేసినట్లు తొలిసారిగా అనిపించింది. శార్వాణి ఆంటీ ఇంట్లో లేకపోయినందుకు బాధగా ఉంది. ఉంటే అసలేం జరిగిందో, హేమంత్ని చనిపోయినట్లు ఎందుకు ప్రచారం చేసుకున్నారో అడిగి తెలుసుకునేది. తెలుసుకుని తనేం చెయ్యాలి? బతికే ఉన్నాడని హేమంత్ని తీసుకెళ్ళి వాళ్ళ బంధువులకి చూపిస్తుందా? చూపించడానికి హేమంత్ బంధువులెవరో ఆమెకు తెలుసా? అయినా హేమంత్కి తనకి మధ్యన ప్రస్తుతం ఏముందని? భార్యాభర్త అనుబంధమైనా ఉందా? అతని బిహేవియర్ చూస్తుంటే తనని ఇక టచ్ చేయడనిపిస్తోంది. మరి అటువంటప్పుడు తామిద్దరి మధ్యన ఉండే రిలేషన్ ఏమిటి? భార్యాభర్తలా, స్నేహితులా, ప్రేమికులా, రూమ్మేట్సా? ఈ రోజు నుండి అతని దగ్గర ఏ రిలేషన్ మెయింటైన్ చేయాలి? ఏది మెయింటైన్ చేయాలన్నా ఉపేంద్ర ఇచ్చిన షాక్కి తేరుకోలేకపోతోంది. ఆరాధ్య నేరుగా ఇంటికెళ్ళలేదు. సరియు దగ్గరికి వెళ్ళింది. సరియు ఒడిలో తల పెట్టుకుని ఏడ్చింది. ఏడ్చే వాళ్ళను ఎలా ఓదార్చాలో సరియుకి బాగా తెలుసు. ఎలా మాట్లాడితే ఆరాధ్య కోలుకుంటుందో, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుందో అలా మాట్లాడింది. మాట్లాడుతూనే వంట చేసింది సరియు. ఆరాధ్య సరిగా తినకపోతే బ్రతిమాలి తినిపించింది. తను కూడా తిన్నది. తిన్న ప్లేట్లో ముందు నుండి లేవకుండానే హేమంత్కి తనకి మధ్యన జరిగిన సంభాషణ చెప్పింది ఆరాధ్య. వినగానే బిత్తరపోయింది సరియు. సరియు, ఇప్పుడు చెప్పు, నేను హేమంత్ దగ్గరికి వెళ్ళటం అవసరం అంటావా? నెమ్మదిగా అడిగింది ఆరాధ్య. నన్ను అడిగితే వేస్ట్ టక్కున అంది సరియు. మరిప్పుడు నన్నేం చేయమంటావు అడిగింది ఆరాధ్య. నేనున్నాను కదా, నా దగ్గర ఉండు అంది సరియు. హేమంత్తో చెబితే ఏమంటాడో? నాకు తెలిసి అతను ఏమీ అనకపోవచ్చు, నీతో అవసరం లేదు కదా అంది సరియు టకీమని. నాకెందుకో నువ్వలా అంటుంటే షేమ్గా ఉంది సరియు అంది ఆరాధ్య. అనకపోయినా అదే మీనింగ్లో ఏమైనా తేడా ఉందా అంది సరియు. లేదు. మరి ఎందుకు డౌట్? డౌట్ ఏమీ లేదు. మీ మమ్మీ ఏమైనా అంటుందనా? అలాంటిదేం లేదు సరియు.
నాకెక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ ఉండమంటుంది. మా మమ్మీతో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అంది ఆరాధ్య. సరే ఆలోచించుకో, నీకు ఎక్కడ ఉంటే మెంటల్ పీస్ ఉంటుందో అక్కడ ఉండు. వర్క్ లోడ్ పెరిగినట్లు మానసిక ఒత్తిడి పెరగడం అంత మంచిది కాదు. నిద్ర లేచినప్పటి నుండి మనం ఖాళీగా ఉండేవాళ్ళం కాము, జాబ్ చేసుకునేవాళ్ళం అంది సరియు. సరియు మాటలు కరెక్ట్ అనిపించాయి. హేమంత్ దగ్గరికి వెళ్ళి అతను అవాయిడ్ చేస్తుంటే ఫీల్ అవుతూ బాధపడే కన్నా ఇక్కడ ఉండటమే బెటర్ అనుకుంది. సరే సరియు, ఇక్కడే ఉంటాను అంది ఆరాధ్య. ఓకే అంది సరియు. టీమ్ ఔటింగ్కి వెళ్ళిన హేమంత్ ఇంటికొచ్చాడు. డోర్ లాక్ చేసి ఉండడంతో ఆరాధ్యకు కాల్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకోగానే ఆ మొబైల్లో మనం ఎప్పుడూ పెట్టే సీక్రెట్ ప్లేస్లో కీ ఉంది అని ఆరాధ్య పంపిన మెసేజ్ కనిపించింది. అది చూసిన వెంటనే కీ తీసుకుని డోర్ లాక్ తీస్తూ ఆరాధ్యకు కాల్ చేశాడు హేమంత్. ఆరాధ్య అతని కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు ఆరాధ్య అన్నాడు. సరయు దగ్గరున్నాను హేమంత్. అక్కడెందుకున్నావు? నువ్వు లేవు కదా. ఉన్నా నైట్ 11 వరకు ఇంటికి రావు, వచ్చినా నన్ను టచ్ చేయవు, అందుకే సరయు దగ్గర ఉన్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? మన ఇద్దరి మధ్యన ఏ సంబంధం లేకుండా లేట్ నైట్స్ ఇంటికొచ్చే నీ దగ్గర ఉన్నా ఈ సరియు దగ్గర ఉన్నా ఒకటే అనుకున్నాను హేమంత్. అందుకే ఇక్కడ ఉన్నాను, అంతేకాని నాకు పిచ్చి పట్టలేదు. పిచ్చి పడితే సరియు దగ్గర ఉంటానా? ఎర్రగడ్డకెళ్ళనా అంది. ఓ షిట్ అన్నాడు. షిట్ కాదు, మాట్లాడు హేమంత్. ఫోన్లో ఎంతసేపు మాట్లాడినా ఏం కాదు, నో ప్రాబ్లం. వామిటింగ్స్ కావు, ల్యాబ్లో ఉన్నట్లు ఉండదు, రియల్గానే ఉంటుంది. ఎదురెదురుగా ఉండి మాట్లాడుకుంటున్న ఫీలింగ్ కూడా వస్తుంది అంది. నువ్విలా ఏ పుట్టింటికో అత్తింటికో వెళ్ళినట్లు సరియు దగ్గరికి వెళ్ళటం నాకు నచ్చడం లేదు ఆరాధ్య. నువ్వు వెంటనే ఇంటికొచ్చేయి, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అన్నాడు. నవ్వింది ఆరాధ్య. సరియు దగ్గరికి వచ్చే ముందు అత్తింటికి వెళ్ళే వచ్చాను హేమంత్ అంది ఆరాధ్య. ఆమె ఎందుకలా నవ్విందో అర్థం కాలేదు. నిజంగా వెళ్ళావా అన్నాడు. వెళ్ళాను. అక్కడ ఉండే ఉపేంద్ర అంకుల్, అదే మీ నాన్నగారు, నన్ను గుమ్మంలోంచే వెళ్ళగొట్టాడు. అంతవరకు అత్తింటి మీద ఉండే ఇంప్రెషన్ కాస్తా పోయింది. ఇంకెప్పుడు అత్తింటి గురించి నా దగ్గర మాట్లాడకండి అంది. నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తావా రావా అడిగాడు. రాను అంది. హేమంత్ మాట్లాడలేదు. మాట్లాడు హేమంత్. నువ్వు నాకు నచ్చడం లేదా ఆరాధ్య? కావచ్చు, కానీ హేమంత్, నిన్ను మీ బంధువుల్లో చనిపోయాడని చెప్పుకున్నాడట మీ నాన్న. అలా ఎందుకు చెప్పారో అడిగావా అంది ఆరాధ్య. ఆమె అలా అడుగుతుంటే నరాలు తెగిపోయేంత నొప్పి కలిగింది హేమంత్లో. మనిషి కన్నా మనసుకే ఎక్కువ బాధగా ఉంది. నువ్వు అడిగి తెలుసుకున్నాకనే నేను నీ దగ్గరికి వస్తాను. ఏ రీజన్ లేకుండా కొడుకు చనిపోయాడని కన్నవాళ్ళు చెప్పుకోరు. ఆ రీజన్ ఏమిటో నాకు తెలియాలి. ఇప్పుడు నేనున్నాను, నా లైఫ్కు క్లారిటీ ఉంది, అది నీ లైఫ్కి లేదు. అందుకే మీ నాన్నగారు నన్ను తన కోడలిగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. నువ్వు అనాథవైనా నాకింత బాధ ఉండేది కాదు. అమ్మ నాన్న ఉండి అనాథలా ఉండడం, అది బంధువుల దృష్టిలో చనిపోయి ఉండడం, ఏమిటిదంతా నాకు తెలియాలి హేమంత్. నువ్వేంటో, నీ లైఫ్లో ఉండే ఆ సీక్రెట్ ఏమిటో నాకు తెలియాలి అంది. హేమంత్ కాల్ కట్ చేశాడు. ఆరాధ్య హేమంత్ దగ్గర నుండి మళ్ళీ వెళ్ళిపోయిందని కాసిరెడ్డి చెప్పగానే విషయం ఏమిటో తెలుసుకోవాలని శార్వాణికి ఫోన్ చేసింది కళ్యాణమ్మ. శార్వాణి గారు, నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి హేమంత్ జాతకం ఉంటే ఇవ్వండి, మాకు తెలిసిన రామశాస్త్రి గారికి చూపిద్దాం. ఏమైనా దోషాలుంటే వెంటనే టెంపుల్కి వెళ్ళి శాంతి పూజలు చేపిద్దాం. వాళ్ళిద్దరూ బాగుంటమేగా మనకు కావాల్సింది అంది. హేమంత్ జాతకం రాయించలేదు కళ్యాణి గారు అంది శార్వాణి. పోనీ హేమంత్ పుట్టిన టైం ఎలాంటిదో అడిగి తెలుసుకున్నారా అంది కళ్యాణమ్మ. లేదు, అడగలేదు. ఎందుకు అడగలేదు? అలాంటి నమ్మకాలు లేవా మీకు? నమ్మకాలు ఉన్నాయి, కానీ మా వారు అలాంటి నమ్మకాలను పట్టించుకోరు. ఆయన అదో టైప్ మనిషి అంది. అదో టైప్ అంటే అని అడగలేదు కళ్యాణమ్మ. ఇలాంటి విషయాలను వాళ్ళంతట వాళ్ళు చెబుతుంటే వినాలి, కానీ క్వశ్చన్స్ వేయటం సంస్కారం కాదని మౌనంగా ఉంది. శార్వాణికి మౌనంగా ఉండాలనిపించలేదు. ఈ మధ్యన కళ్యాణమ్మతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నందువల్లనో ఏమో కొంత దగ్గరతనాన్ని, ఆత్మీయతను పెంచుకుంది. మనసులో మాటను పంచుకునేంత చనువు కూడా పెరిగింది. ఇప్పుడు ఆమెతో ఏది మాట్లాడినా రహస్యంగా ఉంటుందన్న నమ్మకం కుదిరింది. అందుకే శార్వాణి నోరు విప్పి ఉపేంద్ర గురించి చెప్పాలనుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.